సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వరాల సాయికి ఆనంద సేవ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. బాబా నిర్ణయం ప్రకారం మనం తలపెట్టినటువంటి వరాల సాయి విశ్వమందిరం నిర్మాణం త్వరలో మనం చేపట్టబోతున్నాం. దానికి సంబంధించి ముందు చేయాల్సినటువంటి సన్నాహాలన్నీ కూడా బాబా కృప వల్ల మెల్లిమెల్లిగా ముందుకు సాగుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క మందిర నిర్మాణం పూర్తిగా బాబా నిర్ణయానికి వదిలేసినటువంటి సందర్భంలో ఆయన నిర్ణయం మేరకు అన్ని పనులు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. అదే మనం మానవ మాత్రులుగా మనం చేస్తున్నామన్నటువంటి భావంతో ఉంటే ఇప్పటి వరకు మనం ఈ విధంగా ముందుకు వెళ్ళే వాళ్ళం కాదని చెప్పి స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే బాబాకు సంబంధించినటువంటి పనుల్లో మనంగా చేసేది ఏమీ ఉండదు. పూర్తిగా బాబా ఇచ్ఛానుసారమే ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ వరాల సాయి మందిరం యొక్క నిర్మాణానికి సహకరించేవారు, అదేవిధంగా ఈ వరాల సాయి నిర్మాణం పట్ల మీ యొక్క అభిప్రాయాలను ఆలోచనలు పంచుకోదలిచినటువంటి వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్నటువంటి 7661000055 నెంబర్కి కానీ 7661000088 నెంబర్కి కానీ ఫోన్ చేసి మీ యొక్క ఆలోచనలను వీటిని పంచుకోవచ్చు. ముఖ్యంగా బాబాకు సంబంధించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. ఏంటంటే బాబా మనకు ఏదైతే అవసరమో వాటిని ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ మనం ఏ విధంగా అయితే మన జీవితానికి ఏది అవసరమో ఏది మనకు మంచిదో అది బాబా ఇస్తూనే ఉంటాడు. అనేక సమయాల్లో అనేక మందిని బాబా కనిపెట్టుకొని అనేక రకాలైనటువంటి ఆపదల నుంచి, ముఖ్యంగా బాబా యొక్క మార్గంలో ఉన్నటువంటిది ఏంటంటే బాబా పైన పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మనం ఉంటే ఆయన పూర్తిగా మనల్ని మరణం అనేటువంటి మృత్యువు నుండి కూడా బయటపడేస్తాడని చెప్పి చాలా సందర్భాల్లో మనందరికీ చాలామందికి అనుభవం. అంతేకాదు బాబా శరీరంతో ఉన్నప్పుడు కేవలం బాబా సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు బాబా ఫోటోను మనం పక్కన పెట్టుకుంటే బాబా మనతో పాటు ఉన్నట్టేనన్నటువంటి భావన ప్రతిసారి ఆయన ఇస్తూనే ఉంటారు. మనం దాన్ని అనుభవిస్తూనే ఉంటాం. ఎందుకంటే చాలామంది బాబా భక్తుల జేబుల్లో చాలా సందర్భాల్లో చూశాను. ముఖ్యంగా బాబా ఫోటో ఒకటి ఉంటుంది, లేకపోతే బాబా ఉంగరం ఒకటి ధరించడం చాలామంది బాబా భక్తులు చూస్తుంటాం. ఎందుకంటే ఇది మనం ఎందుకు చేస్తామంటే ఆయన ఎప్పుడూ మన వెంట ఉన్నాడన్నటువంటి భావన మనలో కలగడానికి, మనం లౌకిక జీవితంలో తప్పులకు ఏదైతే చేయకూడని పనులు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండడానికి ఎప్పుడు మనల్ని మన గుండెల్లో ఉండి ఆయన హెచ్చరిస్తున్నాడు అన్నటువంటి దానికి ప్రతీకగా మనం ఇవి పెట్టుకుంటాం. అయితే చాలా సందర్భాల్లో ఆ బాబా రూపం బాగా మనం ఆయన ధ్యానించిన తర్వాత, ఆయనను ప్రేమించిన తర్వాత మనం రెండో స్టేజ్కి ఎలా వెళ్ళాలంటే, నిజానికి నేను కూడా ఒకప్పుడు బాబా ఫోటో ఏదన్నా జేబులో పెట్టుకోవాలి, ప్యాకెట్ జేబులో అన్నటువంటి దాంతో కొన్ని సంవత్సరాల పాటు దాన్ని అలా పెట్టుకున్నాను. తర్వాత ఎందుకో బాబా ఫోటో కంటే కూడా బాబా ఊది జేబులో పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి ఒక సంవత్సరం నుంచి షిరిడీ నుంచి మనం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నటువంటి ఆ ఊది ప్యాకెట్ను అలా జేబులో పెట్టుకుంటాం. ఎందుకంటే మనం చేసేటువంటి పని, ముఖ్యంగా ఆయన కోసం, ఆయన బాబా మార్గంలో మనం చేస్తున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడానికి ఆ ఊదే దివ్యాఔషధం అదే మనకు ఎక్కువ పని చేయడానికి ఒక శక్తిని ఇవ్వాలన్నటువంటి దాంతో ఆ విధంగా పెట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బాబాకు సంబంధించినటువంటి పనులు అంటే ఇప్పుడు ఏదైతే మనం విశ్వమందిరం నిర్మిస్తున్నామో ఈ విశ్వమందిర నిర్మాణం అనేది ఒక అద్భుతంగా మనం అందరికీ ఆదర్శంగా ఒక మందిరాన్ని నిర్మించాలని చెప్పి. ఎందుకంటే అక్కడ కేవలం బాబాకు నిత్య పూజలే కాకుండా బాబా మార్గంలో ముఖ్యమైనటువంటి సచ్చరితతో పాటు బాబా జీవిత విశేషాలను, బాబా యొక్క లీలలను విశ్లేషణ చేసుకోవడానికి, ఆ విశ్లేషణ నుంచి మనం ఎటువంటి భావనను మనం పొందుతున్నాము అన్నటువంటి ఒక విజ్ఞానకరమైనటువంటి కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దడానికి ఇప్పటి నుంచే మనం ప్రణాళికలు చేస్తున్నాం. మనం పేరుకు మనం చేస్తున్నప్పటికీ అక్కడ ఏ విధంగా మిగతా మందిరాల కంటే ఒక భిన్నమైనటువంటి పద్ధతిని ఏ విధంగా అక్కడ ప్రారంభిస్తారనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే అది ఖచ్చితంగా బాబా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క పని కూడా
బాబా నిర్ణయం ప్రకారం జరుగుతున్నటువంటిది. ఎందుకంటే బాబా మనకు జీవితంలో చాలామందికి అనేక రకాలైనటువంటి మేలు చేస్తుంటాడు. ఆ మేలుకు కృతజ్ఞతగా మనం బాబా 100 సంవత్సరాల సమాధి శతాబ్ది ఉత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మందిరాన్ని నిర్మించుకుంటున్నాం. కాబట్టి మనం బాబా మనకు చేసినటువంటి మేలుకు ఒక చిన్న కృతజ్ఞత, ఆ కృతజ్ఞతాపూర్వకంగా మనం ఈ మందిరానికి మనందరం సహకరించాలి. ఎక్కువ మంది భక్తులు దీంట్లో పాల్గొనాలి. అప్పుడే బాబా సంతోషిస్తాడు. ఎందుకంటే కేవలం ఒక హైదరాబాద్ నగరంలోనే దాదాపు కొన్ని లక్షల మంది బాబా భక్తులు ఉన్నారు. కొన్ని లక్షల మంది సాయి టీవీని వీక్షిస్తున్నారు. చాలామంది చెప్తుంటారు, ఈరోజు బాబా టీవీ రావడం వల్ల రోజు ఉదయం 6 గంటలకు సాయి టీవీ మొదలైతే రాత్రి పడుకునే వరకు కూడా అదే వింటుంటాం. అది వింటుంటూనే మేము పనులు చేసుకుంటున్నాం, బాబా రూపాన్ని నిత్యం చూడగలుగుతున్నాం అని చెప్పి. అంటే బాబా మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఈ సాయి టీవీ. కాబట్టి ఆ సాయి టీవీ ద్వారా బాబా మరో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయించుకుంటున్నాడు. అదే సాయి విశ్వమందిరం. కాబట్టి ఈ మందిరానికి మీ వంతుగా మీరందరూ కూడా సహకరించండి. బాబా యొక్క 100 సంవత్సరాల మహాసమాధి కంటే ముందే, 1 సంవత్సరం ముందే దీన్ని మనం ప్రారంభించుకొని ఆ సంవత్సరం అంతా కూడా, అంటే 99వ సమాధి ఉత్సవం దగ్గర నుండి శతాబ్ది ఉత్సవం వరకు మనం చక్కటి కార్యక్రమాలు ఆ మందిరం ద్వారా చేయాలి. ఆ మందిరం ద్వారా బాబా ఏదైతే తన బిడ్డలకు ప్రబోధిస్తాడో, ఏ మార్గంలోనైతే ఆయన నడవమన్నాడో ఆ మార్గాన్ని అంతా కూడా అక్కడ బాబా నిక్షిప్తం చేసినటువంటి ఆ విజ్ఞానాన్ని మనందరం పంచుకుందాం. ఆయన ఇచ్చేటువంటి వరాలను మనందరం పొందాం. ఎందుకంటే ఏ దేవుడి దగ్గర లేనటువంటి ఒక చనువు, ఒక సాంగత్యం కేవలం సాయిబాబా దగ్గరే మనకు ఉంటుంది. అదేవిధంగా ఏ దేవుడు కూడా కనకరించని విధంగా ఆ విధంగా బాబా తన బిడ్డలకి వరాలను ఇస్తూనే ఉంటాడు, ఆ కోరికలను తీరుస్తూనే ఉంటాడు. బాబా సచ్చరితలో చెప్పినట్టు, నా భక్తులందరూ ముందుగా నా దగ్గరికి కోరికలు తీర్చుకోవడానికే వస్తారా, వచ్చిన తరువాత వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళలో వైరాగ్య చింతన తెచ్చేటువంటి మార్గాన్ని నేను చూపుతాను. ఆ మార్గంలో నడిచినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులు. వాళ్ళు ఆ మార్గంలో పరిపూర్ణంగా చివరి వరకు ఉంటే ఇక వారి కర్మలన్నీ తొలగి మరుజన్మ ఉండదని చెప్పి చాలా సందర్భాల్లో మనం సచ్చరితలో చదువుతూ ఉంటాం ఈ వాక్యాలన్నీ కూడా. కాబట్టి బాబా మేలు ఏ విధంగా ఉంటుందంటే, కేవలం తనను తలుచుకున్న వెంటనే బాబా పరుగు పరుగున వచ్చి మన యొక్క కష్టాలను, మన కోరికలను తీరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాబా సచ్చరితలో మనం చాలా కథలు చదివి ఉంటాం. చాలా కథల్లో కూడా మనం ఇదే చదువుతాం, బాబా ఏ విధంగా మనకు మేలు చేశాడని చెప్పి. ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మీ పేరు సార్? అన్నాజీరావు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్నాజీరావు గారు చెప్పండి. అవునండి, లైవ్ లోనే మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. చెప్పాలంటే ప్రాబ్లం చెప్తే ఏంటండి? సమస్య చెప్తాను, దాన్ని సార్ సమస్యలు చెప్పితే వినేంత గొప్పవాళ్ళు కానీ, లేకపోతే సమస్య వినమో దాంట్లో లైవ్ లో మాట్లాడాలంటే చెప్పాలండి. చెప్పండి. లైన్ కలిపారు సార్? లైన్ లోనే ఉన్నారు, మీరు మాట్లాడండి. ఓకే ఓకే. అయినా మాకు చిన్న అనుభవం అయింది. ఇంత ముందు ఒకరికి మేము షూరిటీ ఇచ్చాము. కొంచెము వాయిస్ పెంచరా అండి? అదే, ఒకరికి మేము ఒక షూరిటీ ఇచ్చాము దగ్గర. అయితే అది కోర్టులో శిక్ష పడింది. నేను బాగానే ఇప్పుడు కోర్టులో దండం పెట్టుకుని పరీక్ష మనకు సాయం చేసి రావద్దు కదా అంటే మామూలుగా 50 ఏళ్ళు తెచ్చుకున్న కోర్టులు అంతే. దేవుడిలో ఒక లాయర్ వచ్చే అనుకోకుండా ఫోటోగ్రాఫ్ కేసు అయితే చేయలేదు, ఇచ్చాడు. అప్పటి నుంచి మాకు కొంచెం బాబా ఫుల్ నమ్మకం ఉండడానికి నేను చేయాలి, చెప్పాలి, అనుకుని చెప్పాలని చెప్పా. సాయం చేసి మాకు శిక్ష పడదు అక్కడ. రాంగ్ జడ్జిమెంట్, రాంగ్ ఫిట్నెస్ ఇచ్చేసాను వచ్చి మన మీద సాయం తీసుకొని. ఆ సమయంలో దగ్గర 4 గంటలు టైం అయిపోయింది, జడ్జి వెళ్ళిపోవడం మనం బాబా దండం పెట్టుకుంటా అప్పుడే మనకు పరీక్ష సాయం చేసింది. కానీ అప్పటి నుంచి నాకు కొంచెం నమ్మకం ఎక్కువ అని చెప్పి అందుకని ఫోన్ చేస్తున్నాను.
అంతేలేండి బాబా, మనం నిజంగా ధర్మంగా ఉంటే, న్యాయంగా ఉంటే ఖచ్చితంగా మన పక్షాన్నే ఉంటాడు. అది చాలా సందర్భాల్లో రుజువైనటువంటి విషయమే. ముఖ్యంగా మనం బాబాకు సంబంధించినటువంటి లీలలు ఇవన్నీ కూడా ఇప్పుడు వీరు చెప్పినటువంటి లీలే కావచ్చు, అనేక రకాలైనటువంటి లీలల్లో బాబా తన భక్తులకు చేసేటువంటి మేలు మనం ఏమిచ్చినా అది తక్కువే. ముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్న కథ మీకు చెప్తాను. దహను పట్టణంలో, అంటే షిరిడీకి దాదాపు 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ పరశురామ్ అప్పాజీ నాంచే అనేటువంటి ఒక భక్తుడు ఉండేవారు. వారు అనుకోకుండా అనారోగ్యానికి గురవుతారు. గురైనప్పుడు అంతకంటే ముందే వారు షిరిడీకి వెళ్ళి రావడం, బాబా గారిని దర్శించుకోవడం ఇదంతా జరుగుతుంది. అనారోగ్యానికి గురైనప్పుడు చాలామంది వైద్యులకు చూపెడతారు. ఎవరు కూడా ఆ రోగాన్ని నయం చేయలేకపోతారు. ఆ రోగం ఏందో కూడా నిర్ధారించలేకపోతారు చాలా రోజుల తర్వాత కూడా. ఇంకా డాక్టర్లు పరశురామ్ బతకడం చాలా కష్టం, ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు పరశురామ్కు సాయిబాబా గుర్తొస్తారు. గుర్తొచ్చి షిరిడీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నటువంటి బాబా ఫోటో తను పడుకున్నటువంటి మంచానికి ఎదురుగా పెట్టుకొని తల్లికి చెప్తాడు, నెయ్యితో అక్కడ దీపాన్ని వెలిగించు, అదేవిధంగా అక్కడ 2 అగరత్తుల్ని వెలిగించు అని చెప్తాడు. ఆ విధంగా తల్లి బాబా ఫోటో ముందు నెయ్యితో దీపాన్ని, అదేవిధంగా అగరత్తుల్ని వెలిగించడం జరుగుతుంది. వెలిగించిన తర్వాత అగరత్తుల నుంచి వచ్చినటువంటి ఏదైతే విభూది ఉంటుందో ఆ విభూతిని రోజు ధరిస్తాడు పరశురామ్. ఆ తల్లి బాబాకు నమస్కారం పెట్టుకొని, మా అబ్బాయికి గనక ఈ రోగం పూర్తిగా నయమైతే మళ్ళీ మేము షిరిడీకి వస్తామని చెప్పి మొక్కుంటుంది. మొక్కున్న తర్వాత రోజులు గడుస్తూ ఉంటాయి. వైద్యులేమో రోజులు గడుస్తున్నా కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ రోజులు గడుస్తున్నా కొద్దీ పరశురామ్ నాంచే యొక్క ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది. ప్రతినిత్యం బాబాగారి ఫోటో ముందు నెయ్యితో దీపం పెట్టడం, అగరత్తులు వెలిగించడం, ఈ విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో పరశురామ్ నాంచే మెల్లిమెల్లిగా కోలుకొని లేచి నడవడం ప్రారంభిస్తాడు. ఇది చూసినటువంటి డాక్టర్లు వీళ్ళందరికీ కూడా ఒక ఆశ్చర్యం. అప్పుడు వైద్యులు చెప్తారు, మాకంటే వైద్యులకే వైద్యుడు సాయిబాబానే మీకు ఈ మేలు చేశాడు అని చెప్పి ఆ తల్లితో చెప్పగానే ఆ తల్లి మళ్ళీ పరశురామ్ నాంచేని తీసుకొని వెళ్ళి షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా బాబా పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి నమ్మకం మనకుంటే బాబా మనల్ని ఏ కష్టాల నుంచైనా బయటపడేస్తారు. దీనికి అనేక రకాలైనటువంటి నిదర్శనాలు. నిజంగా సాయిబాబాను నమ్ముకున్నటువంటి భక్తులకు ఎక్కడ ఏ లోటు జరగదు. అదేవిధంగా ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని ఆయనే చూపుతారు. చాలామంది బాధపడుతూ ఉంటారు, ముఖ్యంగా సంతానం కలగకపోతే సంతానం కలగలేదని, కలిగిన తర్వాత వాడికి విద్యాబుద్ధులు అబ్బట్లేదని, వాడికి విద్యాబుద్ధులు అబ్బిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత సరైన పెళ్లి సంబంధాలు రావట్లేదని. ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు బిడ్డల పెళ్లిళ్ళ విషయంలో బాబాను బాగా ప్రార్థిస్తుంటారు. మా బిడ్డకు త్వరగా పెళ్లి కావాలి, మా కొడుకు త్వరగా పెళ్లి కావాలని చెప్పి. కానీ బాబా దగ్గర ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారమే మనకు మంచిది, అంటే ఒకవేళ ఆలస్యమైనా సరే ఒక మంచి సంబంధాన్ని ఏ విధంగా చూపెడతారు. ఎందుకంటే బాబా ఆ రోజు షిరిడీలో ఉన్నప్పుడు అనేక మందికి సంబంధాలు కూడా కుదిర్చారు. అనేక మందికి స్వప్నాల్లో దర్శనమిచ్చి, ఒరే నువ్వు వెతుకుతున్నటువంటి నీ బిడ్డకు అల్లుడు పలానా చోట ఉండు, వెళ్ళి కలువు అని చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం, తర్వాత ఈ విషయాన్ని మాట్లాడుకుందాం. సాయిరామ్ అండి. సార్ మీ పేరండి? సాయిరామ్ మాట్లాడండి సార్. మాట్లాడండి, మీ పేరండి? అండి చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. వెంకటేశ్వరరావు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ చూడకుండా మాట్లాడండి. మాట్లాడండి. నేను వెంకటేశ్వరరావు అండి, ప్రకాశం జిల్లా వేటపాల నుంచి మాట్లాడుతున్నాను.
వెంకటేశ్వరరావు గారు చెప్పండి సార్. మా బాబా గుడిలో బాబా గారి అభయహస్తంతో విగ్రహం ఉంటుందండి. మేము దసరాకి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం, అంటే మాకు వార్షికోత్సవం ప్లస్ ఆ రోజు బాబా గారి పుణ్యతిథి కనుక ప్రతి సంవత్సరం భారీ ఎత్తున, అంటే ఆ ఏరియాలో ఎవరు ఆ రోజు వంట చేసుకోవాల్సిన పని లేకుండా అన్నదాన కార్యక్రమం 15,000 మంది దాకా చేస్తుంటామండి. అయితే ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంటదంటే ఆ టయానికి వంటలన్నీ పూర్తి అయ్యేసరికి మబ్బులు పెట్టడం, వర్షం వస్తుందేమో ఆగిపోతేమో అనుకుంటా ఉంటాం. కానీ హార్ట్ అయ్యేసరికి అండి వెంటనే అవగానే మళ్ళీ ఎండ రావటం, ఆ కార్యక్రమం అయిపోతుంది. సాయంకాలానికి మళ్ళీ వర్షం యథావిధిగా వస్తుంది. అది మాకు ప్రతిసారి, కానీ మేము ఈ అనుభవంతో ఎప్పుడు భయపడం. ఆ టెంట్ వేసేసి అలానే వంటలు కలెక్షన్ చేయిస్తా ఉంటాం, విజయంగా జరుగుతూ ఉంటది. ఇది ఒక అనుభవం అండి మా బాబా గుడిలో. ఎక్కడ లేని విధంగా బాబా గారి విగ్రహం అభయహస్తంతో ఉంటుంది. సహజంగా ఎక్కడైనా అభయహస్తంతో ఏర్పాటు చేయాలంటే కొంచెం వెనకాడతారు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లో ఏమైనా దెబ్బతింటుందేమో చేయాలి. కానీ మా గుడికి మాత్రం దాన్ని ఆ విధంగానే తీసుకురావడం జరిగింది. మా బాబా గారి కవర్ కూడా అలా ఉంటుంది. నేను రోజు కాకరహాస్తికి అటెండ్ అవుతా ఉంటామండి. ఎన్నో మహిమలు మాకు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. గురు పూర్ణిమేమో ప్రత్యేకం నేనే చేయిస్తుంటాను అందరి చేత. అలా విజయంగా జరుగుతుంది, సామూహికంగా ఉచితంగా. ఓకే, చాలా సంతోషం సార్. చాలా చక్కగా మండపం కూడా ఉంది. వివాహాలు కూడా అందరూ బాబా గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. అంతే సార్, బాబా గారు ఎక్కడ ఆయన ఉంటాడో అక్కడ ప్రాంతం అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా సుఖశాంతోషాలతో ఉండడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. కేవలం మన ఒక మందిరంలోనే కాదు, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలోనే కాదు, విశ్వమంతా తానే వ్యాపించి ఉన్నాడని చెప్పి సచ్చరిత్రలో చెప్పడం జరిగింది. కాబట్టి మనం కేవలం ఆయన రూపాన్ని అక్కడ పెట్టాలి కాబట్టి మనం మందిరాల్లో పెట్టుకుంటున్నాం. ఆ మందిరాలకు వచ్చి చాలామంది భక్తులు ఆ రూపాన్ని చూసి ఎంతో ఆనందాన్ని, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను పొందుతున్నారు. చాలా సంతోషం సార్. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అన్నయ్య, నా పేరు రత్న అన్నయ్య. రత్న చెప్పమ్మా. నమస్కారం అన్న. నమస్కారం. అదే అన్నయ్య, నిన్న వచ్చి వెళ్ళినందుకు కూడా చాలా తృప్తి. ఏంటంటే వరాల సాయి మందిరానికి ఏదో మాకు వచ్చినంత నేను ఇచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. వచ్చినంత కూడా ప్రభావం ఎంతో, అంటే అందరూ అనుకుంటున్నారు మామూలుగా నేను గుడికి వెళ్ళేసరికి మామూలుగా 300 కంపల్సరీ ఏమో అని నన్ను అడిగారు అన్నయ్య మొన్న లాస్ట్ థర్స్డే రోజు కూడా. ఇవ్వడం 300 నుంచి స్టార్టింగ్ ఏమో, తక్కువ ఇస్తే తీసుకోరేమో అనే డౌట్ వాళ్ళకి. నేను ఈ లైవ్ లో చెప్పాలదలుచుకున్నానని అందరికి, ఒక 10 రూపాయలైనా సరే మీరు తీసుకోనికి రెడీగా ఉన్నారు కదండి, ఆ విషయం చెప్పాలి అందరికి నేను అనేది. అది ఎందుకంటే బాబా చెప్పిన మార్గం ఏంటంటే ఎంత ప్రేమతో కొద్దిగా ఇచ్చినా చాలు, అది బాబాకి చెందుతుంది అని వాళ్ళ డౌట్ క్లియర్ చేయాలని. ఎందుకంటే నన్ను అన్నారు వాళ్ళ కంపల్సరీ ఏం లేదమ్మా, ఉన్నదమ్మా అట్లా క్లియర్ అంటే, కాదంటే వాళ్ళు నమ్మట్లేరు. అందుకే నేను వచ్చి ఇచ్చాక ఇప్పుడు చెప్పాలి అనుకున్నాను, లైవ్ లో చెప్పదలుచుకున్నాను అదే. ఎందుకంటే మీరు మొన్న కూడా అన్నారు ఏంటంటే ప్రేమతో కొద్దిగా ఇచ్చిందే 1,10 లక్షలు కాదు 2 కోట్లు కూడా రావచ్చు కదా అని, అది బాబా చూస్తా ఉంటే. ఇంకొకటమ్మా, అంటే మనము మినిమం అంటే ఒక 300 500 అనేది ఎందుకు చెప్పామంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ముగ్గురుంటే తలా 100, లేకపోతే ముగ్గురుంటే తలా 200 మనం వేస్తే ఏంటంటే కనీసము మనం ఇచ్చింది ఒక సిమెంట్ బస్తాకైనా రావాలి అన్నటువంటి దాంతో మనం ఆ విధంగా చెప్పడం జరిగిందమ్మా. ఈ రోజుల్లో హైదరాబాద్లో ఉంటున్నటువంటి వాళ్ళం మనం బయట కాలు పెడితే ఆటోకు 200 300 లేనిది బయటికి పోలేము. అటువంటిది బాబా గారి కోసం కొంత మనం ఖర్చు పెట్టడం అనేది అది పెద్ద విషయమేం కాదు. కాబట్టి అందుకనే ఒక మినిమంగా కనీసం ఒక సిమెంట్ బస్తాకో లేకపోతే 4 ఇటకరాళ్లకో వచ్చేటువంటి దాన్ని మాత్రం మనం ఇవ్వమని చెప్పామమ్మా. దాంట్లో ఎవరికి ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే చాలామంది చాలా సంతోషంగా చేస్తున్నారు ఈ సేవను. వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామమ్మా. ఎందుకంటే మనం ఎక్కువ మొత్తం అంటే లక్షల్లో వేలల్లో అనేది దానికి అర్థమమ్మా. ఈ రోజుల్లో మనకు 100లో మామూలుగా ఒక 1000 రూపాయలు 2000 అనేది ఈరోజు మనం ఒక వారాంతంలో పిల్లల్ని బయటికి తీసుకెళ్తే అయ్యేటువంటి ఖర్చు, ఒక సినిమాకు వెళ్తే అయ్యేటువంటి ఖర్చు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బాబా భక్తుల్లో ముఖ్యంగా బాబా పని కోసం అంటే మామూలుగా సహజంగా అటువంటి ఆలోచనలు రాకూడదు, రావద్దు కూడా. కాబట్టి ఎవరైతే ప్రేమతో
ఈ సేవలో పాల్గొంటారో వారు ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ప్రేమతోటి విశ్వాసంతో పాల్గొనాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మనం విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా సందర్భాల్లో బాబా మన కోరికలన్నీ కూడా తీరుస్తూనే ఉంటాడు. ఏదైనా ఒకటి అది పెండింగ్లో ఉంది అని అంటే అది కేవలం అది మన మంచి కోసమే. మీకు ఈ సందర్భంలో ఒక యథార్థంగా జరిగినటువంటి ఒక లీల గురించి చెప్తాను. ఆ రోజుల్లో బాబా గారి దగ్గరికి శ్రీ గణేష్ వైద్య అనేటువంటి భక్తుడు రెగ్యులర్గా బాబా గారి దర్శనానికి వస్తుండేవారు. తర్వాత బాబా మహాసమాధి తర్వాత కూడా షిరిడీకి రావడం, బాబా గారిని రోజు ఇంట్లో పెట్టి పూజించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. కుటుంబపరంగా పూర్తిగా స్థిరపడ్డారు. కుటుంబం మంచి స్థితిలోనే ఉంది. పిల్లలందరి పెళ్ళిళ్ళు కూడా చేశారు. చివరగా చిన్న కూతురు కోసం వరుణ్ణి వెతుకుతుంటారు, కానీ ఎక్కడా సంబంధం కుదరదు. అప్పుడు గణేష్ వైద్యకు ఒకరోజు రాత్రి స్వప్నంలో బాబాగారు దర్శనం ఇస్తారు. దర్శనం అంటే ఆ ఫోటోలో నుంచే బాబాగారు సజీవంగా ఆయన కనిపిస్తారు. కనిపించి ఆ ఫోటోలో నుంచి ఒక వేలు బయటికి పెట్టి ఒక యువకుణ్ణి చూపెడతాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు ఆల్రెడీ నీ చిన్న బిడ్డకు కావాల్సినటువంటి వరుడు ఆల్రెడీ నిశ్చయం అయిపోయాడు. కాశీరామ్ దీక్షిత్ యొక్క కుమారుడు నీ కూతురికి వరుడుగా నిర్ణయించడం జరిగింది. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు అంటాడు. సరే, స్వప్నం అయిపోతుంది, మెలకు వస్తుంది. అసలు కాశీనాథ్ వైద్య అనే వ్యక్తి తనకు పరిచయం లేదు. కాశీనాథ్ దీక్షిత్ అనేటువంటి వ్యక్తి తనకు పరిచయం లేదు. అయినా సరే ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఆచూకీ పట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తుండగా తర్వాత కుటుంబ సభ్యులందరికీ కూడా కలలో వచ్చినటువంటి ఆ యువకుడి తండ్రి పేరు, ఆ యువకుడి యొక్క రూపం అదంతా కూడా వర్ణించి చెప్తాడు. చెప్పినప్పుడు వైద్య కొడుకు అంటాడు, మా ఆఫీస్లో ఇదే పోలికలతోటి ఒక అబ్బాయి ఉన్నాడు, కానీ వారి తండ్రి పేరు నేను ఎప్పుడు కూడా అడగలేదు. ఒకసారి నేను కనుక్కుంటా అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళి విచారిస్తాడు. విచారించినప్పుడు నిజంగా అతను తండ్రి పేరు కాశీనాథ్ దీక్షితే. అయితే ఈ కాశీనాథ్ దీక్షిత్ ఎవరు ఏంటి అని చెప్పి ఆరాధించినప్పుడు ఆ కాశీనాథ్ దీక్షిత్ మన హేమాద్రి పంత్ గారి యొక్క మిత్రుడు. వారి సిఫార్సుతోటే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకొని, ఎందుకంటే వైద్యకు దబోల్కర్ గారికి చాలా మంచి స్నేహితం, బంధుత్వం కూడా ఉంది. కాబట్టి అతను నేరుగా హేమాద్రి పంత్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి కాశీనాథ్ దీక్షిత్ కొడుకుతోటి పెళ్లి సంబంధం మాట్లాడుకొని పెళ్లి చేయడం జరుగుతుంది తన చిన్న కూతురిది. ఈ విధంగా బాబా మనం అనుకుంటాం, ఏదో ఒక సమయంలో మనం కోరిన కోరిక తీరకపోతే దాన్ని బాబా ఎందుకు వాయిదా వేస్తున్నాడని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఒక మంచి దానిని మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికంటే మేలైనటువంటి దాన్ని, దానికంటే మెరుగైనటువంటి దాన్ని ఇవ్వడానికే ఆయన ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ముఖ్యంగా బాబా మార్గంలో ఉన్నటువంటి మనం బాబా దగ్గర ఈ విధంగా కేవలం ఒక వైద్యానే కాదు, అనేక మంది ఇలాంటి అనుభవాలు పొందుంటారు. చాలామంది చెప్తుంటారు, నిజంగా ఈరోజు నా వివాహం చేసింది బాబా గారేనండి, బాబా గారు నాకు సరైనటువంటి జీవిత భాగస్వామిని ఇచ్చారండి అని చెప్పి చాలామంది చెప్పడం నేను విన్నాను. అంటే మనకు ఏదైతే ఎక్కడైతే మనకు కంపాటబిలిటీ ఉంటుందో, ఎక్కడైతే మనం సుఖంగా ఉండగలుగుతామో అక్కడికే బాబా గారు మనల్ని తీసుకెళ్తారు. ముఖ్యంగా వివాహాల విషయంలో చాలామంది కంగారు పడుతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆ విషయాలను, ఒకవేళ మా కూతురుకు లేట్ అయింది, లేకపోతే ఇంకా సంబంధాలు మంచిగా దొరకట్లేదు అన్నటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గణేష్ వైద్య యొక్క లీలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఎందుకనంటే ఎంత చక్కటి సంబంధాన్ని కుదిర్చాడు. అదేవిధంగా మీ బిడ్డలకు కూడా ఇలాంటి సంబంధాలే తప్పకుండా బాబా కుదురుస్తాడు. చాలా మంచి వరుడు, అదేవిధంగా వధువు రావడానికి
బాబాను ప్రార్థించండి. చాలామంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఈ విధంగా అనుభవం జరిగినటువంటి వాళ్ళు బాబాకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకోండి. కాబట్టి మన జీవితంలో బాబా మనకిస్తున్నటువంటిది అపారమైనటువంటి కరుణాకృప. ఆ కరుణాకృపలకు మనం చాలా చిన్న సేవ, ఒక గోరంత సేవ మనం బాబాకు ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఇంకా బాబా మనపైన కృప చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అమ్మా మీ పేరమ్మా? సుజాత. సుజాత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మల్కాజ్గిరి అండి, అయ్యన్న గారు. చెప్పండి సుజాత గారు. మీకు డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? మీరు తార్నాక రావచ్చమ్మా, లేకపోతే ఇప్పుడు మీ వాళ్ళు మా నెంబర్ రాసుకున్నారు కదా, మల్కాజ్గిరిలో దగ్గర ఉన్నటువంటి నెంబరు ఏదైనా ఉంటే మీకు ఇస్తారమ్మా. ఎక్కడ? చెప్తారమ్మా. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ రాసుకొని మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు. సరే. మీరు అంటే బాబా మందిరానికి సహాయం చేయాలనుకున్నారమ్మా? ఎందుకు ఆ ప్రేరణ వచ్చింది మీకు చేయాలని? అంటే మల్కాజ్గిరిలో కొన్ని వేల మంది ఉంటారు. నిజంగా ఆ మాట వింటే చాలా ఆనందంగా ఉంటదమ్మా. మేము సాయి భక్తులం అని చెప్పే మాట వింటే. సరే అమ్మా, ఏం చేస్తుంటారు మీరు? అమ్మా టీవీ చూడకుండా మాట్లాడండి. మీరు ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటారా? మీకు అంటే బాబాని ఎప్పటి నుంచి మీరు పూజిస్తున్నారు? ఎట్లా తెలుసు అసలు మీకు బాబా? 40 సంవత్సరాలు అవుతుందండి. షిరిడీకి వెళ్తుంటారా? వెళ్తుంటాం సార్, చాలా సార్లు వెళ్ళాను. మీకు బాబా ఎటువంటి సహాయం చేశారు? మరి ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. ఈ విధంగా అంటే ఇప్పుడు మాట్లాడినటువంటి భక్తురాల్ని చూశారు. నిజంగా ఒక నిజాయితీ ఆ మాటల్లో, ఒక బాబా పట్ల ఒక అంకిత భావం, ఇవన్నీ నిజంగా ఇటువంటి భక్తులను చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. వారి మాటలు వింటుంటే కూడా చాలా చక్కగా చెప్పారు. మామూలుగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రుగ్మతలతోటి మనం ఫలానా 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 అని చెప్తారు, కానీ మేము సాయి భక్తులమండి అంది. ఆ మాట నిజంగా ఎంత సంతోషాన్ని, ఎంత ఆనందాన్ని కలిగిస్తుందంటే, ఆ ఒక్క మాటతోటి ఈ ప్రపంచంలో మనకందరూ బాబా నామం పలికేటువంటి, బాబాను ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా మన బంధువులు, మన మిత్రులు, స్నేహితులు, ఆప్తులు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.